మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వాళ్ళు ఈ 12 రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది. అంటే మనకున్న 27 నక్షత్రాల్లోనూ 12 రాశుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది. అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము, లక్షణము, అతని యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, అతని నడవడిక, పేరు ప్రతిష్టలు, అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని వివాహము, అలాగే సంతానము, ఇలా ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాశి మీద, అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశికి వచ్చేటప్పటికి రాశ్యాధిపతి కుజుడు. మనం కుజుడు అనేటప్పటికీ కాస్త కొంతమందికి చాలామందికి భయం వేస్తుంది, కానీ ఈ కుజుడు కూడా నవగ్రహాల్లో ఒకటే. మనం ఈ కుజుడు కానీ చూసుకుంటే ఈయనకి సేనాధిపతిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా సేనాధిపతి అనేటప్పటికి ఏమొస్తుంది అంటే మనకి యుద్ధ రంగంలో మనకి ఆయన యుద్ధం చేసేవాడు, అలాగే అస్త్రశస్త్రాల్లో విద్యల్లో ప్రావీణ్యత ఉన్నవాడిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో ఎవరైతే జన్మిస్తారో ఈ మేషరాశిలో ఈ జన్మించిన వాళ్ళు ఎక్కువగా శ్రమ పడ్డం అనేది జరుగుతుంది. అంటే ఒక సైనికుడు ఎలా తన రాజ్యాన్ని కాపాడుకుందుకు ఎలా అయితే శ్రమిస్తాడో అలాగే ఈ మేషరాశిలో జన్మించిన వాళ్ళు నిరంతరం శ్రమించడం అనేది జరుగుతుంది. అయితే దానికి తగ్గట్టుగానే వాళ్ళు మంచి పదవుల్లోనూ మంచి విద్య వాటిల్లో రాణించడం అనేది కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వీళ్ళు పొందుతారు. అలాగే కాస్త కుజుడు కాబట్టి ఎలా ఉంటుందంటే కాస్త కోపము, క్రోధము, లేకపోతే కొద్దిగా పెంకితనము, మొండితనము ఇలాంటివన్నీ కూడా కాస్త కనపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాస్త వీరుడికి ఉన్న లక్షణాల్లో కాస్త కోపం ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి అవి కాస్త ఎక్కువగా కనబడతాయి. అలాగే వీళ్ళు ఏ పనిని చేసుకున్నా కూడా ఒక ప్రీ ప్లాన్లో వీళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళ శత్రువులను ఎదిరించడంలో వీళ్ళు ఎదురుకుండా డైరెక్ట్గా పోటీగా ఏదో చేసుకోకపోయినా కూడా శత్రువుల్ని ఎలా అణచాలి, లేకపోతే వాళ్ళ మీద ఎలా విజయం సాధించాలి అనే విషయంలో మాత్రం వీళ్ళకి మంచి అవగాహన అనేది ఉంటుంది. అలాగే ఎప్పుడూ వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వాళ్ళ అధికారాన్ని కూడా వీళ్ళు ఎప్పుడూ కాపాడుకుంటూ వాళ్ళ గౌరవాన్ని నిలుపుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కోసారి అమితమైన ప్రేమతో ఉంటారు, ఒక్కోసారి కోపంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు అతి ఉత్సాహంగానూ ఉండడం, ఒక్కోసారి కోపంగానూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా అంటే వీళ్ళు ఏదనుకుంటున్నారో అది ఎదట వాళ్ళ దగ్గర నుంచి ఉండాలని కోరుకుంటారు. అంటే వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా వీళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలి అని కోరుకోవడం అనేది జరుగుతుంది. అయితే కాస్త దీనివల్ల మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అయితే వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఎటువంటి వాటిల్లో ఎక్కువగా రాణిస్తారు అని చెప్పుకుంటే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంటే ఈ టీవీ, మీడియా, అలాగే ఈ జర్నలిస్టులు చేస్తారు కదా అవి, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ విద్యుత్తుకి సంబంధించిన వాటిల్లోనూ,
అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, వ్యవసాయం, ఫర్నిచరు, అలాగే ఈ ధాన్యానికి సంబంధించిన మిల్లులు ఉంటాయి కదా వాటిల్లోనూ, ఈ ల్యాబ్స్ దాంట్లో అంటే మందులు తయారు చేసే వాటిల్లోనూ, వీటిల్లో కూడా మొదలైన వాటిల్లో వాటికి సంబంధించిన చదువుల్లో కావచ్చు, వాటికి సంబంధించిన పనుల్లో కావచ్చు వీళ్ళు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళు మాత్రం తూర్పు దిక్కు అనేది వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళకి జీవితంలో వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా వీళ్ళకి 25 సంవత్సరాల తర్వాత వీళ్ళకి జీవితంలో కలిసి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళ జీవితంలో కూడా మంచి మార్పులు అనేవి కూడా 16, 18, 25, 27, 30, 34, 43, 49, 51, 54, 63 సంవత్సరాల్లో వీళ్ళకి మంచి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ ఈ రాశి వారికి ఉత్తరం, తూర్పు దిశలు ఎక్కువగా లాభదాయకంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళు ఏవైతే దానాలు ఇస్తే వీళ్ళకి కలిసి వస్తుంది అని కానీ చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా బంగారం, అలాగే మనకి పళ్ళు, శంఖము, అలాగే ఇత్తడికి సంబంధించిన లోహానికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మంచి స్వభావాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది, అందంగా ఉండడం. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న మహిళల కంటే వాళ్ళు ఎవరు ఏదైనా అంటే కూడా తొందరగా మాట పడరు. ఒకవేళ వచ్చింది అంటే అసలు వాళ్ళ కేసు మళ్ళీ చూడడం అనేది ఉండదు. అంటే సాధ్యమైనంత వరకు ఓపిక పడతారు ఏదైనా 1-2 సార్లు అన్నా. కానీ ఏంటంటే ఏదైనా ఒకసారి తేడా వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ మొహం చూడడం, ఒకసారి మనసులో ఒక ద్వేషం ఏర్పడిన తర్వాత సాధ్యమైనంత వరకు దాన్ని మళ్ళీ వాళ్ళు మింగిల్ అవ్వలేకపోవడం అనేది ఉంటుంది. అలాగే ఏదైనా కూడా వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు పెద్ద అవుతున్న కొలది ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సేవా దృక్పథం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కాస్త ఒక 40 సంవత్సరాలు 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు కాస్త ఏదైనా విద్యుద్ఘాతకాలు, లేకపోతే ఏదైనా గ్యాసు, నిప్పు, ఏదైనా ఒక పనిముట్లు ఉంటాయి కదా, ఏదైనా షార్ప్గా ఉన్న అలాంటి విషయాలతో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అనుగుణమైన భార్య లభించడము, అలాగే వారిని ఏదైతే ఎంత ఇష్టంగా చూడాలనుకుంటున్నారో అంతటే వీళ్ళ యొక్క స్వభావానికి తగ్గట్టుగా వీళ్ళకి భార్య లభించడం అనేది జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి కలిసి వచ్చే ఏదైతే రత్నం ఉంది అంటే అది పగడం ధరించాలి. అలాగే వీళ్ళకి ఆరెంజ్ అంటే నారింజ కలరు, అలాగే ఆకుపచ్చ, పసుపు రంగులు వీళ్ళకి మంచిని కలిగిస్తాయి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే అంటే వీళ్ళకి ఏదైనా వివాహ సమయంలో కానీ చూసుకుంటే మేష, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు రాశుల వారు వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా రాశుల్లో మొదటి రాశి కాబట్టి ఎక్కువగా వీళ్ళకి పరిపాలన దక్షత చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే ఇతను ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఈ రాశి యందు ఎవరైతే ఈ మేషరాశిలో ఉంటారో వాళ్ళకి అధిక అంటే గ్రహింపు శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వీరి శరీర పౌష్ఠవము అంటే ఎక్కువగా శరీరం వీళ్ళకి దృఢంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీళ్ళవి ప్రతి మాట అది కూడా చాలా ఆకర్షణీయంగాను ప్రతి సూటిగా మాట్లాడినట్టుగాను ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సమయం వచ్చినప్పుడు అంటే సమయానుకూలంగా వీళ్ళు ఎక్కడ ఎక్కడ వీళ్ళు సరదాగా ఉండాలి, ఎక్కడ సీరియస్గా ఉండాలని ఒక దర్పం అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళు ఏమైనా పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాల్లో కావచ్చు, చదువులో కావచ్చు, వీళ్ళు తీవ్రంగా కష్టపడి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి తద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చాలా సృజనాత్మకంగాను క్రమశిక్షణగాను కూడా వీళ్ళు చేసే పనులు కూడా ఇక్కడ మనకు కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఈ మేషరాశి వాళ్ళకి విశేష దూరదృష్టి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి పని యందు కూడా వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోవడం అనేది కూడా ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి విద్యా విషయాల్లో
అమితమైన మేధాశక్తి కలిగి ఉండడం వల్ల ఎటువంటి విషయాన్నైనా కూడా వీళ్ళే గ్రహించడము, గుర్తుపెట్టుకోవడము, వాళ్ళ అనేక రకమైన భాషలు, చరిత్రలు, మనస్తత్వము ఇవన్నీ కూడా వీళ్ళకి ఉండడం, ఎక్కువగా న్యాయశాస్త్రం మీద మక్కువ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త ఒక మంచి ప్రణాళికలు ఇవన్నీ వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ ప్రణాళికల ద్వారా వీళ్ళు తొందరలో అంటే చిన్న వయసులోనే ఎక్కువగా వీళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా చూసుకుంటే వైద్యులుగాను, అలాగే న్యూరో సర్జన్లు, రసాయన శాస్త్రవేత్తలు, అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టీవీ రంగాల్లో పనిచేయడం, క్రిమినల్ లాయర్లుగాను, విమాన చోదకులుగాను, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లు, అలాగే ఈ మనకి కార్పెంటర్ల కిందను, వంటగాను, మెకానికల్గాను, అలాగే ముఖ్యంగా బాక్సింగు, దీనికి సంబంధించిన ఆట వస్తువులు విక్రయించేవారుగా మొదలైన వివిధ రంగాల్లో వీళ్ళు వృత్తుల్లో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క శాస్త్రీయ దృక్పథం ఉండడం వల్ల వారు ఎక్కువగా పరిశోధనాపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఈ ఆటలు, యోగా ఇలాంటి వాటిల్లోనే వీళ్ళకి సహజంగానే వీళ్ళకి అంటే వీళ్ళు ఏ వృత్తిలో చేసినా కూడా వీళ్ళు ఎక్కువగా క్రీడా రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళు బాలికలైనా సరే ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా ఈ రంగంలోనే ఎక్కువగా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా వీళ్ళ ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఈ రాశి వాళ్ళు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మధ్య మధ్యలో కాస్త కుజుడు కాబట్టి కాస్త గాయాలు అవ్వడం లేకపోతే కోసుకుపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీళ్ళకి జ్వరాలు, శిరోవేదనలు, అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఇవి కాస్త వయసు పెరిగిన కొలది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఇంకా వీళ్ళకి ప్రేమ వ్యవహారం మరియు వివాహానికి వచ్చేటప్పటికి వీళ్ళకి కాస్త ఆకర్షణీయవంతంగా ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా వీళ్ళు ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళకు వచ్చేవాళ్ళు కూడా అలాంటి మంచి ఉన్నతమైన లక్షణాలతో ఉండాలి అని స్త్రీ అయినా పురుషుడైనా సరే కోరుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళకి ఏదైతే భౌతికంగా ఉన్నారో అంటే అందానికి దానికి కూడా ప్రయారిటీ ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే కర్కాటక, కన్య, తుల, వృశ్చిక మరియు మకర రాశుల వారి నుంచి కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి కాస్త వివాహానికి కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ కాస్త భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ వాటికి కానీ కాస్త దూరంగా పెట్టడం అనేది మంచిది. అంటే వాళ్ళతో కలిసి ఏదైనా చేస్తే కాస్త అంత అనుకూలతంగా ఉండదు అని చెప్పుకోవచ్చు. అలాగే కాస్త వీళ్ళు ఈ నక్షత్రాలు అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు పుట్టామో తెలియదు. కాబట్టి మామూలుగా సహజంగా ఎలా చెప్తారంటే మార్చి 21 నుండి ఏప్రిల్ 20 లోపు ఎవరైతే పుట్టారో వాళ్ళని మేషరాశిగా పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇవి సహజంగా ఉండే లక్షణాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఈ రాశి ఫలితాలు ఏవైతే మేషరాశివి సహజంగా ఉన్నాయో వీటితో పాటు కూడా వాళ్ళ జన్మజాతక ఫలితాలు వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.